అరటి పువ్వును ఎలా క్లీన్ చేయాలి, కూర ఎలా వండాలి, ఈ వీడియోలో కంప్లీట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. కూరని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఆడవారిలో నెలసరి సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది, షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే అరటి పువ్వును ఆరోగ్యగాని అంటారు. ముందుగా ఉప్పు కలిపిన మజ్జిగను పక్కన పెట్టుకోవాలి. క్లీన్ చేసే ముందు చేతులకి ఈ విధంగా నూనె రాసుకోవడం వల్ల చేతులు నల్లబడకుండా ఉంటాయి. ఖచ్చితంగా రాసుకోవాలి. పూర ఏకుల్ని ఇలా తీస్తూ ఉంటే ఇలా స్టిక్స్ లా వస్తూ ఉంటాయి. చివరికి కాండంలా ఉంది కదా, దాన్ని అయితే ముందే కట్ చేసి పెట్టుకోండి. అరటి పువ్వు రేకుల్ని తీసే కొద్దీ లోపల ఉండే పుల్లలు లేతగా వస్తాయి. ఈ లేతగా ఉండే పుల్లల్ని ఒకవైపు పెట్టుకోండి, ముందు తీసిన పుల్లల్ని ఒకవైపు పెట్టుకోండి. క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటాయి. మనకి లాస్ట్ అరటి పువ్వు లేతగా వస్తుంది. దీనికి పైన రేకలు తీయడానికి కుదరదు. దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇలా కొంచెం ముదురుగా ఉన్న వాటికి కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి. లేతగా ఉన్న వాటికి అవసరం లేదు. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఇలా అగ్గి పుల్లలాగా ఒక పుల్లు ఉంటుందండి. దీనివల్లే కూర అనేది వగరొస్తుంది. కాబట్టి దీన్ని తీసుకొని పడేసేయండి. దాని ఎదురుగా ఒక చిన్న రేకులా ఉంటుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. మొత్తం అయితే క్లీన్ చేశాను. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా అగ్గి పుల్లల్లా ఉంటాయి. వీటిని పడేసేయండి. వీటిని పక్కన పెట్టుకోండి. వీటితో ఏం చేయాలో తర్వాత చెప్తాను. లేత అరటిపు ఉంది కదా, దీన్ని కూడా కట్ చేసుకోండి. దీన్ని కట్ చేసేటప్పుడు బంక చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది కట్ చేసిన తర్వాత నైఫ్ని కూడా వెంటనే వాష్ చేసుకోండి. ఇవి వీలైనంత ఫాస్ట్గా కట్ చేసుకుంటూ ఉప్పు కలిపి పెట్టిన మజ్జిగలో వేస్తూ ఉండాలి. అలానే పుల్లలు ఉన్నాయి కదా, అవి కూడా కట్ చేసుకుంటూ మజ్జిగలో వేస్తూ ఉండాలి. అలా వేయకపోతే గనక నలుపు వచ్చేస్తాయి. వీటిని ఒకసారి మజ్జిగలో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత మంచినీళ్ళలో వేసి మరోసారి శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల కూర అనేది అస్సలు వగరనేదే ఉండదు. వీటిని ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఉప్పు పసుపు కలిపిన నీళ్ళల్లో వేసి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడికిన తర్వాత వెంటనే దీనిలోంచి తీసేయాలి. ఇలానే అస్సలు వదిలేయకూడదు. ఇప్పుడు దీంతో కూర ఎలా చేయాలో చూద్దాం. అంతకంటే ముందు నేను ఇక్కడ పూరేకులు అని చెప్పా కదా, వాటిల్ని కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకొని ఉట్టివే తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసి అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి తాలింపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించిన అరటి పువ్వు, ఉప్పు, ఈ కూరకి కారం అనేది చాలా తక్కువ పడుతుంది, కొద్దిగా వేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి 5-10 నిమిషాల మధ్యలో ఫ్రై చేసుకుంటే చాలు. ఎక్కువ ఉడికిస్తే ఇందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. ఇలాంటి ఆరోగ్యకరమైన రెసిపీలని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.